సో వే ప్రోటీన్స్ వాడచ్చా వాడకూడదా? సో నమస్తే అండి, నేను మీ డాక్టర్ శశాంక్, శ్రీ లలిత ఆర్థోకేర్ నెల్లూరు. సో వే ప్రోటీన్ అనేది పాలల్లో నుంచి మనం సపరేట్ చేసిన ప్రోటీన్ అండి అది బేసిక్లీ. సో అది వాడటం సేఫే, కానీ అలా అని చెప్పి ఎక్కువ మోతాదులో మొత్తం అంతా నేను వే ప్రోటీన్ వాడేసి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంతా నేను వే ప్రోటీన్ తోనే తీసుకుంటానంటే కష్టం. ఎందుకంటే ప్రోటీన్ ఒక మోతాదుకి మించి ఎక్కువైనప్పుడు కూడా మీకు కిడ్నీ మీద అనేది భారం పడుతూ ఉంటుంది అనమాట. సో న్యాచురల్ ప్రోటీన్ అంటే వెజిటేరియన్, మనకి ఆకుకూరల నుంచి పప్పులు, మీకు బాదం పప్పు, ఇలాంటి మన ఎగ్, ఇలాంటి తీసుకుంటూ, అంటే మీకు ముందు మీ బాడీ వెయిట్ కి ఎంత ప్రోటీన్ కావాలి, రెగ్యులర్ గా మామూలు మనిషికి అట్లీస్ట్ 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్, అంటే కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది నార్మల్ గా కావాలి. కానీ బాడీ బిల్డ్ చేస్తున్నాము, మజిల్ బిల్డ్ చేస్తున్నప్పుడు 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ అనేది ప్రోటీన్ డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మీరు డివైడ్ చేసుకోవాలి. అంటే ఒక 3/4 డైలీ డైట్ లో తీసుకుంటే మిగతా 1/4 అనేది మీరు వే ప్రోటీన్స్ ఇలా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒకేసారి అంత ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలన్నా మనం చాలా ఎక్కువ తినాలి, అంత తినలేం కాబట్టి మనం వే సప్లిమెంట్స్ అనేది తీసుకుంటాం. తినగలిగే వాళ్ళు అసలు వే కాకుండా నేచురల్ ప్రోటీన్స్ తీసుకోవడమే ఇంకా చాలా బెటర్. మీకు ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కి అయితే ఇంకా ఈజీ, మీరు మంచిగా డివైడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత తింటున్నాము, ఎంత ప్రోటీన్ వస్తుంది మన బాడీ వెయిట్ కి క్యాల్కులేట్ చేసుకొని ఒక 2, అంటే హెవీ వర్కౌట్ చేస్తున్నప్పుడు 2 గ్రామ్స్, మీరు మీడియం వర్కౌట్ చేస్తున్నప్పుడు 1.5 గ్రామ్స్ ప్రోటీన్. దీంతో పాటు ఖచ్చితంగా మీకు కార్బ్స్, దాంతో పాటు ఫైబర్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే అవి లేకుండా మీకు ప్రోటీన్ మెటబాలిజం అది జరగడం కూడా కష్టం. మీకు అబ్జార్ప్షన్ లేకపోతే ఫ్లోటింగ్ అని, పొట్టంత ఉబ్బరంగా అనిపించడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రోటీన్ ఒక్కటే కాదు, ఫైబర్, కార్బ్స్ కూడా మీకు కంపల్సరీ కావాలి. బట్ అల్టిమేట్లీ వే ప్రోటీన్ సేఫ్ అయినండి, మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు.